వెల్కమ్ టు మై ఛానల్. డాండ్రఫ్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? తల మీద డెడ్ స్కిన్ సెల్స్ తెల్లని పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. ఇది అంటువ్యాధి లాంటిది కాదు, అలాగే ప్రమాదకరమైనది కాదు. కాకపోతే నలుగురిలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మరియు ఎక్కువ దురద కూడా వస్తుంది. అయితే అసలు ఈ డాండ్రఫ్ ఎందుకు వస్తుందో చూద్దాం. మన చర్మం మీద, ముఖ్యంగా తల మీద ఉండే చర్మం మీద మలసిసియా గ్లోబాసా అనే ఫంగస్ ఉంటుంది. ఇది మన స్కిన్ నుండి ప్రొడ్యూస్ అయ్యి సెబమ్ అనే ఆయిల్ని ఆహారంగా తీసుకుని ఓలిక్ అనే యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. కొంతమంది స్కిన్ ఈ యాసిడ్కి సెన్సిటివ్గా ఉంటుంది. ఇది స్కిన్ మీద ఉండే పై లేయర్ నుండి లోపలికి చొచ్చుకుని పోతుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఇరిటేషన్, చిన్నగా వాపు కలుగుతుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ కలిగిన ప్రాంతాన్ని హీల్ చేయడానికి ఎఫెక్ట్ అయిన ప్రాంతంలోని స్కిన్ సెల్స్ చాలా వేగంగా పుడుతూ పాతవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాదాపు స్కిన్ సెల్స్ పుట్టి మెచ్యూర్ అయ్యి చనిపోయి పైకి రావడానికి 1 నెల టైం పట్టాల్సింది కేవలం 7 రోజుల్లో పైకి వస్తాయంటే ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నార్మల్గా ఒక్కొక్క డెడ్ స్కిన్ సెల్స్ బయటికి రావాల్సింది కాస్త సుమారుగా 300 నుంచి 400 స్కిన్ సెల్స్ కలిసి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అదే మనకు తెల్లని పొరలుగా ఊడిపోతూ రాలిపోతూ కనిపిస్తాయి. మరి ఇది ఎలా ట్రీట్ చేయాలంటే, తల మీద ఆయిల్ సబ్స్టెన్స్ పెరిగిపోకుండా ఉండడం కోసం కనీసం వారానికి 2 సార్లు అయినా తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూలు యూజ్ చేయాలి. వాటిలో యాంటీ ఫంగల్ కెమికల్స్ను ఉపయోగిస్తారు. ఇవి మలసిసియా అనే ఫంగస్ను పెరగకుండా చేస్తాయి. తలస్నానం కూడా ఏదోలా కాకుండా షాంపూను వెంట్రుకల కుదుర్ల వరకు వెళ్ళేలా చేసి కనీసం 3-4 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అప్పుడే షాంపూలోని కెమికల్స్ ఫంగల్ మీద పనిచేయడం చేస్తుంది. అయినా సరే డాండ్రఫ్ తగ్గకపోతే డాక్టర్ను కలవడం మంచిది. గైస్, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలేవో మీకు తెలుసా? మాండరిన్ చైనీస్. చైనాలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాష ఇది. అలాగే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 111.7 కోట్ల మంది మాట్లాడుతున్నారు. హిందీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాషల జాబితాలో హిందీ 3వ స్థానంలో ఉంది. హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా 61.5 కోట్ల మంది మాట్లాడుతున్నారు. స్పానిష్. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే పాపులర్ భాషల జాబితాలో స్పానిష్ 4వ స్థానంలో ఉంది. లాటిన్ అమెరికా, యూరప్, స్పెయిన్లో ఈ భాష ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ భాష మాట్లాడే వారి సంఖ్య 53.4 కోట్లుగా ఉంది. ఫ్రెంచ్. యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఈ భాష విస్తరణ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ భాష మాట్లాడే వారి సంఖ్య 28 కోట్లుగా ఉంది. స్టాండర్డ్ అరబిక్. మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు నార్త్ ఆఫ్రికాలో అరబిక్ భాష ఎక్కువగా వాడుకలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ భాష మాట్లాడే వారి సంఖ్య 27.4 కోట్లుగా ఉంది. బెంగాలీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది మాట్లాడే భాషల జాబితాలో బెంగాలీ 7వ స్థానంలో ఉంది. ఇండియాలో పాటు బంగ్లాదేశ్లో కూడా ఈ భాషను ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 26.5 కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. మన ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాష మరియు మొదటి స్థానంలో ఉన్న భాష ఏదో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.